देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। గత వారంలో కూడా గత 15 రోజుల నుంచి కురిసిన వర్షానికి నస్కల్ గ్రామంలో నస్కల్ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద దీన్ని పీతిరి బాగా అంటారు దీన్ని. మరి ఎన్నిసార్లు వర్షం కురిసినా మాత్రం తప్పనిసరిగా ఈ పక్కరిన్లు తర్వాత ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ కొత్త ఇళ్ళల్లో ఎప్పటికి ఇదే విధంగా వాగు పొలరి విపరీతమైనటువంటి నీళ్లు మొత్తం ఇళ్ళలోకి చేరి కనీసం వంట చేసుకునే పరిస్థితి లేకుండా మొత్తం ఇళ్ళన్నీ తడిసి ఇదే పరిస్థితి ఇక్కడ. అది ఇప్పుడు కాదు, గత ఇంచుమించు ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే నస్కల్ గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ ఏదైతే ఉందో ఆ హనుమాన్ దగ్గర ఉన్నటువంటి ఆ కల్వర్టు, అదేవిధంగా ఎస్సీ వాడకపోయేటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ కల్వర్టు, ఈ రెండు కల్వర్ట్లు ఎప్పుడైతే అవి పైకి లేపితే ఒక 4-5 ఫీట్లు హైటు లేపితే అప్పుడు ఆ పరిస్థితిలో మాత్రమే ఈ యొక్క వరద రాకుండా దీన్ని ఆపే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి చాలాసార్లు కూడా ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు మేము వినియోగించిన గ్రామ తరపున, కానీ ఏ అధికారి కూడా దీన్ని పట్టించుకున్న పరిస్థితి రాలేదు ఇప్పటివరకు. అయితే మేము గతంలో ఎండిఓను కానీ
గత ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తిరిగి చూపించాం ఈ ప్రాంతాన్ని, ఈ వాగును మొత్తాన్ని. కలెక్టర్ గారు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఏ అధికారి వచ్చి ఈ కాలువను ఏ రోజు కూడా పరిశీలించిన పరిస్థితి రాదు ఇప్పటి వరకు కూడా. గతంలో మేము చాలాసార్లు చెప్పినాం, ఈ వాగు ఏదైతే ఉందో రెండు సైడ్ల సీసీతోని సైడ్లు సీసీ వేసి పైకి లేపితే, ఈ రెండు బ్రిడ్జిలు పైకి లేపితే ఆటోమేటిక్గా నీళ్ళు ఒక్క సుక్క కూడా బయటికి రాకుండా ఆ నీళ్ళకి చక్కగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే ఇది ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు తగ్గింది నీళ్ళు. ఇంకా గంట ముందు కనీసం ఇక్కడ మోకాళ్ళ వరకు ఇక్కడ వరకు కూడా నీళ్ళు వెళ్ళినాయి. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।